మన తెలుగు యాంకర్‌లలో చాలా ఫేమస్ అయినటువంటి 'శ్రీముఖి' గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానన్నమాట. 'శ్రీముఖి' గారికి ఆస్తులు ఈ మధ్య చాలా బాగా ఎక్కువైనాయంట. దగ్గర దగ్గర 100,00,00,000 ఆస్తులు ఆవిడ సొంతం అని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. చాలా మంది ఈవిడ యాంకర్ అయ్యి అలాగే సినిమాల్లో నటించడం మొదలెట్టి దగ్గర దగ్గర ఒక 10 ఏళ్ళు కూడా అవ్వట్లేదు. ఈ టైంలోనే ఈవిడ ₹100,00,00,000 ఎలా సంపాదించారబ్బా! మనం రాత్రి పగలు కష్టపడినా సరే మనకేం మిగలలేదు. ఇలాంటి వాళ్ళకి ఎలా డబ్బులొస్తున్నాయి? అసలు వీళ్ళు వాడే కార్లు గాని, ఉండే ఇల్లులు గాని, అలాగే వీళ్ళకుండే స్థలాలు, పొలాలు, అలాగే వీళ్ళు అప్పుడప్పుడు సరదాగెళ్ళే ట్రిప్పులు అన్నీ కూడా చాలా కాస్ట్‌లీగా ఉంటాయన్నమాట. అసలు మనం ఎవరం గూడా అలాంటియి చేయాలంటే మన జీవితం గూడా సరిపోదు. అసలు వీళ్ళకి ఇలా డబ్బులెలా వస్తాయని చెప్పి చాలా మందికి చాలా ఆలోచనలున్నాయి. అయితే ఈ మధ్య ఈవిడ మీద తెలంగాణలో ఒక పోలీస్ కేసు నమోదైందన్నమాట. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఈవిడికి తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారంట. అసల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో చాలా మందికి మీద కేసులు పెడతా ఉన్నారు పోలీసులైతే. ఇది చాలా ప్రమాదం అని చెప్పి, ఎంతో మందికి జీవితాన్ని కోల్పోయేలా చేస్తుందని చెప్పి పోలీసులైతే దీన్ని కఠినంగా నిరోధించడానికి చూస్తున్నారన్నమాట. ఆ సమయంలోనే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళందరికీ నోటీసులు అయితే ఇస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా శ్రీముఖి గారికి కూడా నోటీసులు ఇచ్చారంట. నిజంగా శ్రీముఖి గారు ఇందులో ఉన్నారని చెప్పి తెలియగానే ఒక రకంగా చెప్పాలంటే టీవీ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది. అసలు తను చాలా బాగా యాక్టింగ్ చేస్తారు, మంచి యాంకరింగ్ చేస్తారు, అలాగే టీవీల్లో చాలా ప్రోగ్రామ్స్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తా ఉంటారు. ఇలాంటి ఆవిడికి ఇలాంటి ఆటలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారన్నమాట. నిజమే, మరి ఎవరికి డబ్బులు ఊరికనే రావు. అంత తొందరగా అంత తక్కువ టైంలో కోట్ల డబ్బులు వచ్చినాయంటే ఒకసారి ఆలోచించాలి కదా, వాళ్ళు ఏం చేస్తే ఆ డబ్బులు వచ్చినాయని చెప్పి. నిజంగా కష్టపడి సంపాదిస్తే అంతేమీ రావు, కానీ మంచి పొజిషన్ లో ఉంటారు, హ్యాపీగానే ఉంటారు. కానీ ఒక్కసారిగా ఒక జన్మకు సరిపడా ఎలా సంపాదిస్తారు, ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయో ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు ఇలాంటి ఎన్నో తప్పుడు మార్గాల్ని ఎంచుకునే ఉంటారని చెప్పి ఇట్టే అర్థమైపోయింది అనమాట. అలాంటిది శ్రీముఖి గారు కూడా ఆవిడికి ఉన్న ఫాలోవర్స్ తో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళందరూ దాంట్లో ఇన్వెస్ట్ చేసేలా చేసి చాలా మంది దాంట్లో డబ్బులు గెలవలేక అప్పుల పాలైపోయి ఏం చేయాలో తెలియక ఆత్మ చేసి చనిపోయారంట. నిజంగా ఇదైతే దారుణం అన్నమాట. మనల్ని నమ్ముకున్న వాళ్ళని మనం మంచి దారి వైపు నడిపించాలి. మనం చేయగలిగిన మంచే చెప్పాలి, లేకపోతే సైలెంట్ గా ఉండాలి. అలాంటిది మనం అసలు ఎప్పుడు వాడం ఇలాంటి బెట్టింగ్ యాప్స్ గానీ ఎటువంటి వాటికి మనం వెళ్ళాం అన్నమాట. మనం మాత్రం హ్యాపీగా ఉంటాం, మన పని చేసుకుంటాం. ఎదుటి వాడిని మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్ ఆడండి, బాగా సంపాదించుకోవచ్చు, మీ జీవితాన్ని సెటిల్ చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, అలాగే మీరు ఆడితే గెలిచిన డబ్బులు వెంటనే ఇచ్చేస్తారు, ఇలా రకరకాల ప్రమోషన్స్ చేసి చాలా మంది జీవితాలని నాశనం అయ్యేలా చేశారన్నమాట. నిజంగా ఇదైతే చాలా పెద్ద నేరం. ఇలాంటి వాళ్ళని మనం కఠినంగా శిక్షించకపోతే ఇవి ముందు తరాలకు కూడా పాకిపోయి తర్వాత కూడా ఎవరు మనల్ని ఏం చేయలేరులే అని చెప్పి ఇంకా విచ్చలవిడిగా ప్రమోషన్స్ చేసి ఎవరికి కుదిరినంత వాళ్ళు దండుకుంటా ఉంటారన్నమాట. కాబట్టి ఇప్పుడు తెలంగాణ పోలీసులు చేసింది అయితే మాత్రం చాలా మంచి పని అని చెప్పి నేను సమర్థిస్తా ఉన్నాను. నిజంగా కూడా ఖచ్చితంగా వీళ్ళకి నోటీసులు ఇచ్చి వీళ్ళని ఇంట్రాగేషన్ చేసి వీళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టడమే కాకుండా ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళకి కఠినంగా శిక్షలు పడేలా చేస్తేనే దీనికి ముగింపు ఉంటదన్నమాట. లేకపోతే ముందు ఇలా ప్రమోషన్స్ చేసి ఎంతమంది చావుకి కారణం అవుతారో మనకే తెలియదు. ఇప్పుడే వీటిని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను.